నాకు ఇవ్వబడినటువంటి ఈ మహాశుక్రవారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన అటువంటి రెండవ మాటగా నాకు రావటం జరిగింది. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి మీ అందరికీ నా వందనాలు. చదువుకున్న రెండో మాటను ఎవరైనా చదువు వినిపించగలరు? లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఇప్పుడు లేఖనమును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇద్దరు దొంగలు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అంటే దేవుడు మరణం నొందటానికి మన ఆది నుంచే దేవుడు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడాలని చెప్పిన రీతిగా లేఖనం నెరవేర్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి మన కొరకు తన రక్తాన్ని చిందించుటకు మనలను ప్రేమించి ఆయన్ని సిలువకు తను అప్పగించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వాక్యం ఏముందంటే, ఆయన అంటున్నాడు రెండో దొంగ ఏమన్నాడంటే, నిజముగా ఈ వాక్యం అర్థం ఏముందంటే, ఒకటి రక్షణ ఉంది, రెండోది వచ్చేసేమో నిరీక్షణ ఉంది, మూడవది దేవుడిని తెలుసుకోవటం, విశ్వాసం ఉంచాడు ఆ వ్యక్తి. రెండో వ్యక్తి, ఇద్దరు దొంగల్ని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసము భయభక్తి కలిగి ఉండి, ఇతడు అనేకులు ఎవరెవరంటే శాస్త్రులు పరిసయ్యులు వీరందరూ కలిసి దేవుణ్ణి దూషించినప్పటికీ దేవుడు తిరిగి వారి కొరకు ప్రార్థన చేశాడే కానీ వారి నిమిత్తము వారి మీద కోపగించుకోలేదు. ఎందుకంటే దేవుడు జాలి కలిగిన వాడు కాబట్టి దేవుడు వారిని ప్రేమించి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక అని ఆ మాటలను పలికిన విధానమును బట్టి అతను జ్ఞాపకం చేసుకొని, ఇన్ని మాటలు అనేకులు ఇతన్ని దూషించారు, హింసించారు, బాధకు గురి చేసినప్పటికీ దేవుడు మరి ఏమి మారుమాట పలకకుండా, ఇతడు రాజులకు రాజని హెచ్చరించి చెప్పినా కూడా వీళ్ళెవరిని పట్టించుకోకుండా దేవుడు ఏం చేశాడంటే, తండ్రి వీరేం చేయించున్నారో క్షమించమని చెప్పి ఆ మాట రీతిగా అతను విశ్వాసం ఉంచాడనమాట. ఆ రెండో దొంగ ఆ విశ్వాసం ఉంచి దేవునితో అంటున్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించి నన్ను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. అంటే అతడు ఎంత పశ్చాత్తాపం కలిగాడంటే, దేవుని నిమిత్తము చాలా పశ్చాత్తాపం కలిగి, ఇతడు నిజముగా దైవ కుమారుడు, ఇతడు నా కోసము పాపాన్ని క్షమించాడు. చివరిలో పాప క్షమాపణ అనేది ఆ దొంగకి ఇవ్వడం జరిగిందనమాట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటే, మార్కు సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. పదిహేనో అధ్యాయం, క్షమించండి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలండి, చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుడు ఇద్దరు దొంగల చేత మధ్యలో సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు ఆ మొదటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకోయ్యా, నువ్వు యూదుల రాజు అట్ట కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని హేళనగా మాట్లాడితే ఈ రెండో దొంగ ఏమంటున్నాడు, మనకైతే ఈ శిక్ష మంచిదే, మనం అనుభవించడానికి తగిన వాళ్ళమే, ఇతడు ఎలాంటి తప్పు లేదు, ఆయనను మన కొరకు రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, కాబట్టి ఆయన క్షమించుకోగలిగిన మనస్సును మనకి ఇవ్వగలిగితే మనం పరదేశంలో ఉంటాము. అప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, అందుకైనా నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని చెప్పిన రీతిగా
రెండోదంగా మారు మనసు. ఆ చివరి క్షణంలో ఏ విధంగా అయితే మార్పు పొంది దేవుణ్ణి గ్రహించాడో, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడో, అలాగే మనం దేవుని నిత్యరాజ్యంలో పౌరులుగా ఉండుటకు ఈ క్షణమందే మనకు రక్షణ కలుగును. మనం గ్రహించుకోగలిగి దేవుణ్ణి తెలుసుకోగలిగితే రక్షణ అనేది దేవుడు మనకు ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనందరము ఈ స్థిరమైన విశ్వాసము నమ్మిక కలిగి దేవుని రాకడ సమీపిస్తుంది కనుక దేవునిలో నిత్య జీవంగా మనం పొందుటకు, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని దేవుని క్షమాగుణం కలిగి ఆయనలాగా జీవించడానికి దేవుడు తాను రిక్తినిగా చేసుకొని మన కొరకు సిలువలో ఇలాంటి త్యాగం, ఎవరూ చేయలేని త్యాగం మన కొరకు దేవుడు చేశాడు. నాకు ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే చివరి మాట ఏంటంటే, మనకు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని ఆ దొంగ ఏ విధంగా చివరి క్షణంలో రక్షణ పొంది దేవుడి చేత హెచ్చించబడ్డాడో మనం కూడా ఆ స్థితిలో ఉండి పరలోకానికి మనం పౌరులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. నా ఈ మాటలు దేవుడు దీవించునుగాక.